రత్న గారు ఉన్నారు. సార్ మీరు చెప్పండి, మొదటిసారి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రొడ్యూసర్ గురించి ఇంత తాపత్రయపడుతూ ఇంతగా గొప్పగా చెప్పడం, అందుట్లో మిమ్మల్ని ఎఫ్డీసీ చైర్మన్గా రికమెండ్ చేయడం, దీన్ని మొత్తం చూసి మీకు ఏమన్నా? నేనే సర్ప్రైజ్ అయ్యాను. తెలుసు కానీ ఇంకా అఫీషియల్ చాలామంది అడిగారు నన్ను, అఫీషియల్గా అనౌన్స్ చేయాలి అనుకుంటే ఇది కళ్యాణ్ గారే ఓపెన్ చేస్తారు. ఇది అఫీషియల్ అయిపోయింది. ఇప్పుడు ఆ బాధ్యతలు అప్పు చెప్తే మీరు చేయడానికి రెడీ? సార్ ఆయన నిజం చెప్పాలంటే ఎవరైనా సరే బాగా క్లోజ్గా ఉన్నప్పుడు నాకు ఈ పోస్ట్ కావాలి, ఆ పోస్ట్ కావాలి ఏదైనా అని అడుగుతారు. సత్యంగా నేను అసలు అడగలేదు. ఇప్పుడు చెప్పారు కదా, ఇలాంటి వ్యక్తి ఉంటే ఇండస్ట్రీకి అనుభవం ఉపయోగపడుతుందని ఆయనే డిసైడ్ చేసి ఆయన నేను పేరు ఇచ్చానని చెప్పారు. అదే నిజం. రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఇక్కడ పెట్టడానికి కారణం? యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్లో అనుకున్నాం, హ్యూజ్గా ఫ్యాన్స్ తోటి. అక్కడ రెయిన్స్ ఉన్నాయి. వైజాగ్లో ముందు తిరుపతి అనుకున్నాం, లాస్ట్ అప్పుడు మళ్ళీ వైజాగ్ అనుకున్నాం. ఇంకా వర్షాలు వస్తే హాఫ్ అన్ అవర్ పడినా స్పాయిల్ అయిపోతుందని డిసైడ్ చేసి ఇండోర్ చేద్దాం అక్కడే అనుకున్నాం. అక్కడ పెద్ద ఆడిటోరియంస్ ఏం లేవు. ఇండోరే చేసేటప్పుడు ఎక్కడైనా ఒకటని అప్పుడు సడన్గా మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ చేసాం. ఎవరెవరు మీ సాయంత్రం రాబోతున్నారు? అన్నీ ఇస్తే పెట్టారు. ఓకే ఓకే. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్, కందుల దుర్గేష్ గారు, తర్వాత కర్ణాటక అటవీ శాఖ మంత్రి, ముగ్గురు వస్తున్నారు. సో ఖుషి తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇలా చూడటం, మీకు ఇలా మాట్లాడటం సార్, ఖుషి కంటే ఇప్పుడు ఆయన మామూలుగా ఆర్టిస్ట్ కాదండి, డిప్యూటీ సీఎం. ఆయన వచ్చి ఒక సినిమా గురించి, అందులో నా సినిమా గురించి ఇంత గొప్పగా మాట్లాడతారని నేను అనుకోలేదు. సినిమా గురించి కంటే ప్రోడక్ట్ గురించి, పడిన కష్టం గురించి, తర్వాత ఇండస్ట్రీ గురించి, మీ అందరి పరిశ్రమలు అందరం ఒకటిగా ఉన్నాం కాబట్టి ఆయన మాట్లాడడం చాలా సంతోషం. ఆయనే లేదండి, ఆయన ప్రెస్ మీట్ పెట్టమన్నారు. ఇప్పుడు అందరి పాసెస్ ఇప్పుడు ఏంటంటే ఇవాళ ఒక నిమిషం, ఇవాళ ఇది జనరల్ చెప్తున్నా, ఇవాళ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంది. యాక్చువల్గా మొన్న పర్మిషన్ ఇవ్వటానికి ఇవాళ బోనాలు జరుగుతున్నాయి, లేకపోతే అలా ఉన్నాయి. అందుకని ఇప్పుడు నేను లేట్గా రావడానికి కారణం అదే. లాస్ట్ మినిట్ పర్మిషన్ కూడా ప్రొటెక్షన్ చేయడం కష్టం అని ఇవ్వనన్నారు. రిక్వెస్ట్ చేసి లిమిటెడ్ పీపులే ఉంటాము ప్రామిస్ చేసి రాసిచ్చాం. అందుకని దయచేసి పాసులు లేని వాళ్ళు ఎవ్వరూ రావద్దు దయచేసి. ఎందుకంటే మన హీరోని మన ఫంక్షన్ మన డిగ్రేడ్ చేసిన అవుతుంది. వాళ్ళు ఏమంటారంటే మీరు లిమిటెడ్కి ఇస్తారు సార్, బయట రోడ్డు మీద అంతా గొడవ అవుతుందని ఇవ్వనన్నారు. రిక్వెస్ట్ చేసి బతిలాడి పెట్టేసామని అడిగి పర్మిషన్ తీసుకున్నాం. కాబట్టి అందరికీ దయచేసి మీరు టీవీలో చూడండి, లైవ్ ఇస్తుండేది, మొబైల్లో చూడండి, అక్కడక్కడ చూడండి, ఉన్నవాళ్ళు మాత్రం రండి దయచేసి ప్లీజ్. ఉన్నాము. సాయంత్రం జరిగే ప్రీలీజ్ ఈవెంట్కి దయచేసి పాసులు లేని వాళ్ళు ఎవరు రావద్దు, దయచేసి వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది పడద్దని చెప్పి కూడా ప్రొడ్యూసర్ ఏం రత్నం గారు అయితే చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఎఫ్డీసీ చైర్మన్గా తన పేరు ప్రతిపాదించడంపై కూడా ఆయన సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ బాధ్యతలకి అప్పచెప్తే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా ఏం రత్నం గారు చెప్పడం కూడా జరిగింది. ఓవర్ టు స్టూడియో.